ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి కార్యక్రమాన్ని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నాడు. ఎంతో మంది ఈ కార్యక్రమం చేత బలపడుతున్నాము అని తెలియజేస్తున్నందుకు నిజంగా దేవునికి నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో భారభరితమైనటువంటి ఈ టీవీ పరిచర్య అనేకులకు దీవెనకరంగా ఉండాలి అన్నది మా యొక్క ఆశ. అంతే తప్ప మరొక ఉద్దేశం ఏం లేదు. ఎంతో ఖర్చుతో కూడినటువంటి పరిచర్య ఇది. ఎంతో మంది బిడ్డలు వారి కష్టార్జితంలో చేతులు చాపుతూ సహకరిస్తున్నారు. వారందరిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఒకవేళ ఈ కార్యక్రమం ద్వారా దీవించబడితే మాకు తెలియచేయండి. అంతేకాకుండా మీ చేతను అందించి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. తద్వారా అనేకులకు ఈ కార్యక్రమము దీవెనకరంగా ఇంకా కొనసాగుతుంది అని దీన సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఎంతోమంది మీ కష్టాలు, బాధలు, మీ సమస్యలు మాకు తెలియచేస్తున్నారు. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యాన్ని వినండి. ముఖ్యంగా దేవుని వాక్యము చేత బలపడండి. దేవుని వాక్యము మిమ్మల్ని ఏ విధంగా బలపరిచిందో తెలియచేయండి. తద్వారా మేము సంతోషిస్తాము, దేవునికి వందనాలు తెలియజేస్తాము. ఎందుకంటే ఇంత ఖర్చుతో కూడినటువంటి పరిచర్య వృధా కాకూడదు. ఎవరో మరి ప్రయాసముతో, కష్టముతో ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి వారి ప్రయాసం వృధా కాకూడదు అన్నదే మా ఆశ. దాని కొరకే ప్రయాస. కాబట్టి దయచేసి ప్రార్థించండి, ప్రోత్సహించండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుని చిత్తం, దేవుడు ఇంకెంతకాలం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాడో దేవుని చిత్తమే జరుగునుగాక. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాలు ఆత్మీయ బిడ్డలను, క్రైస్తవులను ముఖ్యంగా బలపరచాలి, ఆత్మీయంగా ఎదిగింప చేయాలి అన్న సదుద్దేశం. అంతేకాకుండా లోకంలో ఎవరైనా సరే, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా సత్యమును తెలుసుకోవాలి. ఈరోజు మనకు కావాల్సింది సత్యమే కదా. సత్యము మనల్ని స్వర్గానికి నడిపిస్తుంది, అంతే తప్ప మతము కాదు. మతము అన్నది మనుషులు ఏర్పాటు చేసుకున్నది, కానీ సత్యము అన్నది దేవుడు ప్రసాదించినది. నేనే మార్గము, నేనే సత్యము, జీవము అని యేసు ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఆ సత్యమును మనం తెలుసుకోవాలి, సత్యమును నమ్మాలి, సత్యమునే అనుసరించాలి. మతము కాదు, మతాచారాలు కాదు, ఎవరో ఏర్పరిచినటువంటి పద్ధతులు కావు. దేవుడు మనకిచ్చినటువంటి సత్యం, ఏది సత్యమో అది అనుసరించి ముందుకు నడవగలిగితే మనం ఆశీర్వదించబడతాం. అది మనకు క్షేమం. ఒకరోజు సత్యవంతులకే, సత్యంలో బ్రతికిన వారికే మోక్ష రాజ్యంలో స్థానం ఉంటుంది. కాబట్టి దయచేసి మరొక్కసారి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యాన భాగముగా ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7, 8, 9 వచనాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. భక్తుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి ఇర్మియా పలికినటువంటి పలుకులివి. నేడు మనము ధ్యానించబోయే అంశము ఏంటి అంటే దైవ ప్రేరేపణలో ఎదురయ్యే సవాళ్ళు. దైవ ప్రేరేపణలో ఎదురయ్యే సవాళ్ళు. ఈరోజు దేవుని యొక్క సేవకులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ముఖ్యంగా ఈ మధ్యలో జరిగినటువంటి పరిస్థితులు, దైవజనుల విషయంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాలను నిజంగానే మరెంతో విచారానికి గురి చేసింది, ఎంతో ఆందోళనకు గురి చేసింది అన్నది వాస్తవం. ఈరోజు దేవుని సేవకులు మరి ఏ విధంగా వారు సవాళ్ళను ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా పరిచర్య చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మరి ఇది ఎవరి ప్రోత్సాహమో, ఎవరు బలవంతం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించాలి. దేవుని బిడ్డలుగా దేవుడు మీ కొరకు ఏర్పరిచినటువంటి, మీ కొరకు సిద్ధపరిచినటువంటి సేవకుల మాట మరి మీరు గ్రహించాలి. వారిని దేవుడు ఎన్నిక చేసిన ఆ దైవ
ఉద్దేశం ఏంటో కూడా గ్రహించాలి. గమనించండి, దేవుడు మనందరి కోసమై సేవకులను ఏర్పాటు చేశాడు. లోకాన్ని ఒక సరియైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి సేవకులు, దైవజనులు. దయచేసి గమనించండి, ఇర్మియా తాను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళను గూర్చి, తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. గమనించండి, ఇర్మియా భక్తుడు ఆయన క్రీస్తుకు పూర్వం 6-7 శతాబ్దాలలో యూదా జనాంగానికి 40 సంవత్సరాలుగా ప్రవక్తగా సేవ చేశాడు. 40 సంవత్సరాలు యూదా ఇశ్రాయేలు సామ్రాజ్యంలో ఒక భాగమైనటువంటి యూదా సామ్రాజ్యానికి ఆయన ప్రవక్తగా 40 సంవత్సరాలు సేవ చేసినట్లుగా చూస్తాం. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి చెడుతనాన్ని బట్టి వారు పశ్చాత్తాప్తులై పశ్చాత్తాపముతో తిరిగి రావాలి అని, మారు మనసు పొందాలని, ఆ ప్రజల క్షేమాన్ని ఉద్దేశించి విలపించి ప్రార్థించినటువంటి, కన్నీరు కార్చినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. గమనించండి, ఈరోజు ఎందుకు అవసరం? సేవకులకు ఎందుకు కన్నీరు కార్చాల్సిన పని ఏముంది? గమనించండి, నీ కొరకు ఎవరు కన్నీరు కార్చకపోవచ్చు, కానీ సేవకులు నీ కొరకు కన్నీరు కారుస్తారు, విలపిస్తారు. విలపించి ప్రార్థించేవారు సేవకులు మాత్రమే. ఆనాడు మరి ఇర్మియా ప్రవక్త కూడా ప్రజల కొరకు కన్నీరు కార్చినట్లుగా చూస్తాం. అందుకోసమే ఇతన్ని విలపించిన ప్రవక్త అని పిలుస్తారు, వీపింగ్ ప్రాఫెట్ అంటారు. నిజంగానే ప్రజల పక్షమున కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఎందుకు కన్నీరు కార్చాడు? ఎందుకు ప్రార్థించాడంటే వారు పాపంలో నుండి వెనుదిరగాలి, చెడుతనంలో నుండి వెనుదిరగాలి. ఈరోజు సేవకుల యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే. అంతే తప్ప ఏదో దురుద్దేశంతో ప్రజలను మోసం చేసే పని కాదు, ప్రజల్ని నష్టం చేసే పని కాదు. గమనించండి, ప్రజలు చెడుతనంలో నుండి విడుదల పొందాలి, ప్రజలు సన్మార్గంలోనికి రావాలి, మంచి మార్గంలోనికి రావాలి, పరిశుద్ధతలోనికి రావాలి. గమనించండి దేవుని బిడ్డలారా, అందుకోసమే భక్తుడైన ఇర్మియా తనకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు గమనించండి. ఈ 20వ అధ్యాయంలో తనకు జరిగినటువంటి పరిస్థితులు ఒక్కసారి 2వ వచనం చూస్తే, ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మము నొద్ద నుండి బొండలో అతన్ని వేయించెను. అతన్ని కొట్టినట్లుగా కదా, అతన్ని బంధించినట్లుగా. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు సేవకులు, దైవజనులు ప్రాణాలకు తెగించి కదా వాళ్ళు త్యాగపూరితంగా దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అంతే తప్ప దురుద్దేశాలతో, స్వప్రయోజనంతో కాదు, ఏదో ఆశించి కాదు, డబ్బు కోసం కాదు, కడుపు కోసం కాదు, ప్రాణాలను తెగించి ఆ విధంగా సేవ చేస్తున్నారు. గమనించండి, ఈ మధ్యలో జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ దైవ సేవకుడు తన ప్రాణాలకు తెగించి దేవుని పనిలో సత్యము కోసమే, సత్యము అనేది బయటకు రావాలి. అంతే, సత్యము ఒకవేళ విన్నా వినకపోయినా, నీవు నమ్మినా నమ్మకపోయినా సత్యము సత్యమే కదా. సత్యము ఎవరైనా కానీ, ఆ ఏ వ్యక్తి అయినా సరే సత్యమును బయటకు తీసుకురావాలి, చారిత్రక ఆధారాలతో సత్యాన్ని బయటకు తీసుకురావాలి. అటువంటి దైవ సేవకుడే ఈ మధ్యలో చనిపోయినటువంటి మరి దైవజనుడు. తనను గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఒకటి మాత్రం తనకు, తన కుటుంబానికి మరి తీరని లోటు, అన్యాయము, నష్టము జరిగినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఇర్మియా కూడా మాట్లాడుతున్న మాట. సరే, మనం వాక్య భాగంలోనికి వెళ్తే గనక ఆయన అంటాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. వాస్తవానికి ఎవరు ప్రేరేపించారు? ఈరోజు సేవకులను ఎవరు ప్రేరేపించారు? దేవుడు ప్రేరేపిస్తే వచ్చిన వాళ్ళు. అంతేగాని ఎవరో విదేశీ మతస్థులు డబ్బును చూపించి, డబ్బు ఆశ చూపించి, ఆ విధంగా ఏదో డబ్బు ఆశతో వచ్చిన వాళ్ళం కాదు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా దేవుడిచ్చినటువంటి మరి భాగ్యం దాన్ని గ్రహించి దేవుని ప్రేరేపణకు, నిజమే నశించిపోతున్న ఆత్మల విషయమై అనేకులు, ఒకప్పుడు మేము కూడా ఆ అసత్యంలో బ్రతికాము, తెలియక ఎన్నో చేశాము. ఈరోజు లోకం చేస్తున్నటువంటి పూజలు, ఎన్నో కార్యాలు, పునస్కారాలు అన్నీ చేశాము. అటువంటి వాటిలో నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు. కాబట్టి మేము కూడా అనేకులకు ఈ త్రోవ చూపించాలి, దారి చూపించాలి అన్నదే సేవకుల యొక్క ఆశ. అంతే తప్ప గమనించండి, ఎందుకు అపార్థం చేసుకుంటారు ఈరోజు లోకము. ఇక్కడ అంటున్నాడు ఇర్మియా అన్న మాట ఏంటంటే, దేవా యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, ప్రేరేపణకు లోబడ్డానంతే. గమనించండి, తప్పు కాదు కదా. దేవుడు ప్రేరేపించినప్పుడు లోబడ్డము అనేది, విధేయత చూపడం అనేది కదా, ఒబీడియన్స్ అనేది అదే కదా దేవుడు కోరేది. దేవుని మాట వినడం తప్పా చెప్పండి?
ఈరోజు సెక్యులర్గా గొప్పగా చదువుకున్న ఎన్నో ఆ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నా కూడా, లోకరీతిగా ఎడ్యుకేషన్ ఉన్నా కూడా అన్నిటిని ప్రక్కన పెట్టి సత్యమును బోధిస్తూ అనేకులను సత్యవంతులుగా నడిపించాలన్నదే మరి తాపత్రయము తప్ప. గమనించండి, ఈ మధ్యలో నా స్నేహితుడు ఒక అతను అన్నాడు, అందరూ మీ దాంట్లో కలుస్తున్నారు, అందరూ మీ దాంట్లోకే వస్తున్నారు అని. గమనించండి, ఇది ఏదో మతం కాదు కదా, ఒక మార్గం. ఇది మంచి మార్గం, చెడులో నుండి విడుదల పొందిన మార్గం. నేను ఒకటే అన్నాను, సహోదరుడా, మిత్రుడా, నేనెట్లున్నాను, నువ్వెట్లున్నావు? నీ స్థితి ఏ విధంగా ఉంది? నీవు చూస్తున్న నా స్థితి ఏ విధంగా ఉంది? నా బ్రతుకులో దేవుడు ఎంతో మార్పునిచ్చాడు, నువ్వు ఇంకా అదే స్థితిలో ఉన్నావు కదా. గమనించండి, ఇక్కడ ఇది ఓపెన్ రహస్యం కాదు, ఇది ఏమంటారు, ఓపెన్ ట్రూత్. ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. ఇది బ్రతుకులను బాగు చేశాడు ఆయన. అందుకోసం ఇర్మియా అంటాడు, అయ్యా నీ ప్రేరేపణకు నేను లోబడ్డాను, నీవు నన్ను బలవంతం చేశావు. అందుకోసమే భక్తుడైన పౌలు కూడా అంటాడు, కొరింథీలకు రాస్తూ 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎవరు బలవంతం చేస్తారు? క్రైస్తవులు బలవంతం చేస్తారా? సేవకులు బలవంతం చేస్తారా? ఈరోజు ఈ మాట ఎంతో మంది పలుకుతున్నారు క్రైస్తవేతరులు, వీరు అందరిని బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని. బలవంతంగా ఎవరు మత మార్పిడి చేయరు. బలవంతం చేసేది ఎవరు అంటే క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. నీవు పొందుకున్న మేలు వెళ్ళి మరొకరికి చెప్పు అని బలవంతం చేసేది యేసయ్య ప్రేమ. భక్తుడైన పౌలు తాను సౌలుగా ఉన్నప్పుడు, అనగా పాత జీవితమును ఆయన జీవించినప్పుడు ఏ విధంగా జీవించాడో, ఎంత నష్టపోయాడో ప్రభువును తెలుసుకున్న తర్వాత, సత్యమును తెలుసుకున్న తర్వాత, ఆ యేసయ్య ప్రేమ చేత ప్రేరేపించబడిన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను ఫోర్స్ చేస్తుంది, దేవుడు నన్ను బలవంతం. అంతేగాని మనుషులు ఎవరు బలవంతం చేయరు. బలవంతం చేస్తే మారతారా చెప్పండి? బలవంతంగా భక్తి చేస్తే కుదురుతుందా? బలవంతంగా దేవుని దగ్గరికి వస్తే కుదురుతుందా? బలవంతంగా ఎవరూ చేయరు. గమనించండి దైవ బిడ్డలారా, ఇది సత్యం, ఇది యథార్థం. అందుకోసమే ఇర్మియా అంటున్నాడు, అయ్యా నీ ప్రేరేపణకు నేను లోబడ్డాను, నీ ప్రేరేపణకు నేను తల వంచాను కదా. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి కదా. అది మంచి మాట. దేవా నీవు గెలిచావు. అవును, దేవుడు మన విషయంలో గెలవాలి కదా. ఆయన అనుకున్నది జరగాలి, ఆయన చిత్తం నెరవేరాలి మన పట్ల. ఆయనను ఓడిపోయే విధంగా మనం చేయొద్దు. ఆయన చిత్తానికి విధేయత చూపడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇర్మియా కూడా అదే అంటున్నాడు. సరే, ఇప్పుడు తనకు ఎదురైన సవాళ్ళు ఏంటో క్లుప్తంగా త్వరగా చూద్దాం. అదే మాటలు 7వ వచనంలో, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. గమనించండి, మొదటి సవాలు దైవ ప్రేరేపణకు తల వంచి ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు సేవకులు, దైవజనులు, ఆత్మీయ బిడ్డలు ఎవరైతే ముందుకు వెళ్తారో అటువంటి వాళ్ళకి ఎదురయ్యే సవాళ్ళలో మొదటి సవాల్ ఏంటంటే అవమానాలు కదా. ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. అందరూ నన్ను ఏమంటాడు, నేను దినమెల్ల నవ్వుల పాలైతిని. ప్రజలు మనల్ని చూసి నవ్వుతారు, హేళన చేస్తారు, గేలి చేస్తారు కదా. దినమెల్ల నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. గమనించండి, ఈరోజు సత్యమును బోధిస్తే ఎగతాళి చేస్తారు, మరి వాస్తవాలను బోధిస్తే, సత్యాన్ని బోధిస్తే ఎగతాళి చేస్తారు. యేసు ప్రభుల వారినే ఎగతాళి చేశారు. సత్యాన్ని బోధించి సత్యమై ఉన్నటువంటి దేవుడు ఆయనే స్వయాన సత్యమును గూర్చి బోధిస్తే ప్రజలు ఆయనను చూసి ఎగతాళి చేశారు, గేలి చేశారు, నవ్వారు. గమనించండి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు నిజమే, దేవుని ప్రేరేపణ చేత ముందుకు వెళ్తున్నప్పుడు, ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నప్పుడు, ప్రజల క్షేమము కోరి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రజల నుండి మనకు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అప్పటి నుండి కూడా ఉంది. అది మొదటి శతాబ్దం నుండి, అంతకుముందే ఉంది. ఇర్మియా కాలము అంతకుముందే ఉంది. ఇది 6-7 శతాబ్దాల్లో. గమనించండి, యూదా జనాంగం బబులోను దేశానికి బానిసత్వంలో వెళ్ళినప్పుడు కదా, ఆ సమయంలోనే వ్యతిరేకత వచ్చింది ఇర్మియా మీదికి. ఖచ్చితంగా వ్యతిరేకత, ప్రజల నుండి ఖచ్చితంగా వ్యతిరేకత అనేది వస్తుంది. దినమెల్లా నవ్వుల పాలయ్యాడట. అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఎవరు మెచ్చుకుంటారు ఈరోజు? ఎవరు మంచి పని చేస్తున్నావు అని చెప్పేవారు ఎవరున్నారు? దైవ సేవకులను గమనించండి, నవ్వుతున్నారు. ఈరోజు ఒక దైవ సేవకుడు సేవ చేసినా నవ్వుతున్నారు. ఒక దైవ సేవకుడు అన్యాయంగా కదా చంపబడినా కూడా నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. కానీ సత్యమును గ్రహించలేకపోతున్నారు కదా. గమనించండి, తన జీవితం తన కుటుంబం కొరకో త్యాగం చేసింది కాదు కదా, ప్రజల కోసం, సత్యము కోసం. అంతే.
గమనించండి, ఎవరిని కూర్చో తప్పుగా మాట్లాడడం, ఏ మతాన్ని కూర్చో తప్పుగా మాట్లాడడం అది కాదు. సత్యము అంతే. మనుషులకు కావాల్సింది సత్యము, మతం కాదు. దైవ బిడ్డలారా, మనుషులు పెట్టుకున్నది మతము అనేది. సత్యము కావాలి కదా. సత్యం బోధిస్తే ఖచ్చితంగా మనం నవ్వుల పాలం అవుతాం దినమెల్లా కదా. 8వ వచనం 2వ భాగంలో కూడా అంటాడు, దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువాయను. ఆయన ఎందుకు నవ్వుల పాలయ్యాడు? ఎందుకు హేళన చేస్తున్నారు? ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? ఏం చేశాడు ఆయన అంటే దేవుని మాట పలికాడట. యెహోవా మాట, దేవుని మాట. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం? తప్పు మాట్లాడుతున్నామా? ఎవరిని కూర్చైనా చెడుగా మాట్లాడతామా? గమనించండి, చెడుగా మాట్లాడితే ఎవరు విననవసరం లేదు. తప్పు మాట్లాడితే ఎవరు వినొద్దు. మోసపూరితంగా ఎవరైనా సేవకులు మాట్లాడితే ఎవరు వినొద్దు. సత్యము మాట్లాడితే వినాలి. దేవుని మాట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు మాట్లాడితే అవి వాస్తవాలైతే, దానికి ఆధారాలుంటే, చారిత్రక ఆధారాలుంటే గనక ఇది నిజమేనా, వాస్తవాలేనా అని తెలిసితే గనక నమ్మాలి. అంతే. గమనించండి దైవ బిడ్డలారా కదా, దైవ ప్రేరేపణలో ఎదురయ్యే సవాళ్ళలో మొదటి విషయం ఏంటి అంటే ప్రజల నుండి వ్యతిరేకత. అంతెందుకు, సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి లోతు, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని ఆ లోతు తన అల్లుళ్ళ దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళ దృష్టికి ఎగతాళి చేసిన వాడుగా మారాడట లోతు. వాక్యంలో రాయబడింది ఆ మాట. 19వ అధ్యాయం 14వ వచనం ఆదికాండంలో. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఈరోజు వాస్తవాలు చెప్తే ఎగతాళి చేయడమే, హేళన చేయడమే, నవ్వడమే, వెక్కిరించడమే. గమనించండి దైవ బిడ్డలారా, సత్యం ఇది. సత్యమును బోధిస్తున్నప్పుడు అంగీకరించాలి ఎవరైనా సరే. సత్యమా కాదా, ఇతడు బోధించేది నిజమా కాదు. నిజం కాకపోతే ఎంత గొప్ప మాటలైనా నమ్మకూడదు, కానీ సత్యము ఖచ్చితంగా నమ్మాలి. దైవ బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత రెండో విషయాన్ని కూడా మళ్ళీ చదువుదాం. ఏలైనగా కదా, కారణం ఏంటో చూద్దాం. ఆయన ఏం పలికాడు, ఏ విషయాలు బోధించాడు. 8వ వచనం, ఏలైనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. అంటే రెండో విషయం ఏంటంటే సత్య ప్రకటనకు నిరాకరణ. సత్య ప్రకటన అంతే. బలత్కారం జరుగుతున్నది, మీరు బలత్కారమును విడిచిరండి కదా. అంతేకాదు, దోపుడు జరుగుతున్నది, దొంగతనం జరుగుతున్నది. ఇప్పుడు మన దేశంలో గమనించండి ఎంత దోపుడు జరుగుతున్నది, ఎన్ని రకాలుగా ప్రజలను దోచుకుంటున్నారు. ఈ విషయాలు ప్రజలకు అర్థం కావటం లేదా, పెద్దలకు అర్థం కావడం లేదా కదా. మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి, ప్రజల మధ్యలో మత ద్వేషాలు పెంచుతున్నటువంటి వ్యక్తులకు ఈ విషయాలు అర్థం కావడం లేదా. గమనించండి, ఆనాడు ఇర్మియా కూడా ఎందుకు ప్రజలు హేళన చేస్తున్నారు, ఎందుకు ప్రజలు అతను చూసి నవ్వుతున్నారు, కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఏం బోధించాను? బలత్కారం జరుగుతుంది, బలత్కారం విడిచిపెట్టి రండి అని బోధించాను. దోపుడు జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, పాపం జరుగుతుంది. ఈరోజు అదే కదా సేవకులముగా బోధించేది, అదే కదా. ఈరోజు సత్యమును బోధిస్తే, సత్యమును గూర్చి ప్రకటిస్తే, పాపమును గూర్చి ప్రకటిస్తే కదా, గమనించండి ప్రజలు దాన్ని చూసి మరి హేళన చేయడం, నిరాకరించడం, పగపట్టడం, ద్వేషం పెంచుకోవడం, పగ పెంచుకోవడం, కొట్టడం, చంపడం. ఎందుకు చెప్పండి? గమనించండి, ఈరోజు నేను అదే అంటున్నాను, సేవకులుగా, దైవజనుల, పాస్టర్స్ ఎవరైనా సరే, మిషనరీస్ కానీ, సువార్థికులు కానీ, వారికి ఉన్నటువంటి సౌఖ్యమును వదిలిపెట్టి, వారికి ఉన్నటువంటి సుఖభోగాలను వదిలిపెట్టి ఎందుకు సత్యమును ప్రకటిస్తున్నారు అంటే బలత్కారం విడిచి రావాలి. బలత్కారం, అన్యాయం, చెడు. గమనించండి, వారి వారి మతాలలో ఎంత భయంకరమైనటువంటి చెడు కార్యాలు కదా, భయంకరమైనటువంటి ఆ లక్షణాలతో, ఆ విధానాలతో ప్రజలంతా కూడా పాడైపోతున్నటువంటి రోజుల్లో భక్తుడు అంటాడు, నేను బలత్కారం జరుగుచున్నది అని బోధించాను, దోపుడు జరుగుచున్నది అని బోధించాను. దాన్ని బట్టి ఆ సత్యాన్ని ప్రజలు నిరాకరించారు. పౌలు భక్తుడు కూడా అంటాడు, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. నిజమే. ఈరోజు నిజమాడినందుకు మనం ఏమవుతాం? శత్రువులం అయిపోతాం. నిజం చెప్పితే శత్రువులం అవుతాం, గద్దిస్తే శత్రువులం అయిపోతాం కదా. సత్యమును బోధిస్తే, ఈ మధ్యలో చనిపోయిన ఆ దైవ సేవకుడు ఎందుకు ప్రజలకు శత్రువయ్యాడు? ఆయన ఎవరికి అన్యాయం చేశాడని శత్రువయ్యాడు? ఎందుకు శత్రువుగా ముద్రించారు ఏంటి కదా. పౌలు భక్తుడు అంటాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. నిజమాడినందుకు శత్రువులం అయిపోతున్నామా? ఆ నిజాన్ని గ్రహించలేవా? సత్యమును గ్రహించలేవా?
లోకంలో బ్రతికినప్పుడే కదా సత్యం ఏంటో తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత సత్యం ఏంటో అప్పుడు తెలుసుకుంటే లాభం ఏంటి? ఈ లోకాన్ని విడిచిన తర్వాత కదా నువ్వు న్యాయపీఠం ఎదుట దేవుని ఆ యొక్క తీర్పు ముందు నిలబడ్డప్పుడు అప్పుడు సత్యం ఏంటో నీకు తెలిస్తే లాభం ఏంటి? అప్పుడు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు తెలుసుకోవాలి. భూమి మీద నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పేది ఇప్పుడు కూడా ఈరోజు ఈ క్షణంలో నేను మాట్లాడేది సత్యమా కాదా అన్నది నువ్వు పరిశీలించాలి. ఎవరైనా సరే, క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఏ మతస్థులైనా, ఏ సహోదరులు ఎవరైనా, అందరము తోటి సహోదరులమే, అందరము దేవుని బిడ్డలమే. గమనించండి దేవుని బిడ్డలారా, సత్యం ఏంటో తెలుసుకోవాలి అంతే. భక్తుడైన పౌలు కదా, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన కదా. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా అద్భుతమైన మాట ఉంది. అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థంగా మాటలాడు వారిని అసహించుకొందురు. ఎగ్జాక్ట్లీగా అదే జరుగుతుంది ఈరోజు. బుద్ధి చెప్పే వారి మీద పగపట్టే దినాల్లో ఉంటున్నాం. యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకునే రోజుల్లో ఉంటున్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ సేవకులు, పాస్టర్స్ ఎంతో మంది గమనించండి, ఎందుకు ప్రజల మధ్యలో శ్రమను అనుభవిస్తున్నారు, హేళన పొందుతున్నారు, అవమానం పొందుతున్నారు, కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు. ఎందుకు అంటే అసత్యాన్ని బోధించినందుకు కాదు, సత్యమును బోధించినందుకు, వాస్తవాలను బోధించినందుకు ఈరోజు ప్రజలు పగపట్టే దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. దైవ బిడ్డలారా, ఎవరమైనా సరే, నేను అదే అంటున్నాను, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి వారైనా, ఏ రంగు వారైనా సత్యమును మనం అంగీకరించాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని వినాలి. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాళ్ళను పెట్టుకున్నాడు దేవుడు, వాళ్ళను ప్రేరేపించి కదా, వాళ్ళను మరి ఒక పరిచర్యార్థమై దేవుడు నియమించాడు. దేవుడు నియమించిన సేవకులమంతే దేవుని ప్రేరేపణకు తల వంచాను. నేను ఒకప్పుడు సెక్యులర్ పర్సన్, ఏదో చేయాలి, ఏదో చదవాలి, ఏదో సాధించాలి, ఆ రకమైన వ్యక్తిని. కానీ దేవుడు నన్ను ప్రేరేపించి ఇప్పుడు తన పనిలో వాడుకుంటున్నాడు. ఎంతోమంది బాగుపడ్డారు, ఎంతోమంది చెడుతనంలో నుండి బయటకు వచ్చారు. ఈరోజు లోకంలో ఎంత భయంకరమైన చెడు ఉంది, ఎంతమంది మద్యానికి బానిసలు అయిపోతున్నారు, ఎంతమంది వ్యభిచార కూపంలో నశించిపోతున్నారు, ఎంత చెడు జరుగుతుంది ప్రతి రాత్రి కదా. ఎన్నో భయంకరమైనటువంటి చెడు కార్యకలాపాలు ఎన్ని స్థలాల్లో. ఇది గమనించడం లేదా? ఇది చూడడం లేదా? లోకంలో జరుగుతున్న అన్యాయం, ప్రజల మధ్యలో, అధికారుల మధ్యలో జరుగుతున్న అక్రమము, అన్యాయము, చెడుతనము, వ్యభిచారము, ఎంతమంది ఆడబిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో సత్యము బోధించేటటువంటి దైవజనుల మీద పగపట్టడము అనేది ఎంత మట్టుకు మరి అది సరి అయిందో మనం ఆలోచన చేసుకోవాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా మరి 9వ వచనంలో కూడా చూద్దాం, ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. వాస్తవానికి కష్టం వచ్చింది, కొట్టారు, తనని బంధించారు, అవమానం కలుగుతుంది, హేళన కలుగుతుంది. ఇంకా నేను ఆయన పేరెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఈరోజు అట్లా అనుకుంటే కుదురుతుందా? కష్టం వచ్చిందని ఇదంతా నాకెందుకులే, నాకేం అవసరం లేని వదిలేస్తే అది సరి అయిందేనా చెప్పండి? దేవుని సేవకులు ప్రాణాలకు తెగించి దేవుని పని చేస్తున్నారు. చరిత్రలో ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఎంతో మంది సత్యము కొరకు హతసాక్షులయ్యారు, సత్యము కొరకు జీవితాలను త్యాగం చేశారు. దైవ బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. భక్తుడు అంటున్నాడు, అంత జరిగినా ఇంకా నేను ఆయన పేరెత్తను, ఆయనను గురించి మాట్లాడనని నేను అనుకుంటున్నా అంటే అదొక రకమైన మానసిక ఒత్తిడి, అదొక సవాల్ కదా. ఈ దైవ ప్రేరేపణలో వచ్చే సవాళ్ళలో ప్రజల నుండి వ్యతిరేకత, సత్య ప్రకటనకు నిరాకరణ, అంతేకాకుండా మానసిక ఒత్తిడి కదా. గమనించండి, నేను ఇంకా ప్రకటింపను, ఆయన పేరెత్తను అంటే కుదురుతుందా? అది మనసులో అదొక రకమైన ఒత్తిడి. నిజమే, ప్రజలు కూడా అంటారు అదే, నువ్వు ఆ పేరు ఎత్తొద్దు, అది మాట్లాడొద్దు, ఆయనను గురించి మాట్లాడొద్దు, నువ్వు ప్రార్థన పెట్టొద్దు, నువ్వు బోధించొద్దు. ఇవన్నీ అటు మానసిక ఒత్తిడి, ప్రజల నుండి ఒత్తిడి. అయినా దేవుని సేవకులు ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్తున్నారు, దేవుని పనిని ముందుకు తీసుకువెళ్తున్నారు. దైవ బిడ్డలారా, ఇది సత్యం అంతే. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా యథార్థమైన సత్యం. దేవుడు నీ కోసం కదా, నీ క్షేమం కోసం, నువ్వు చెడుతనంలో నుండి విడిపించబోట కొరకే దేవుడు తన సేవకులను నీ కొరకై మార్గదర్శకులుగా, గైడ్స్గా దేవుడు పెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం అది, ఎంత గొప్ప ఆధిక్యత అది. ఇది మనం గుర్తించాలని మనం చేస్తున్నాను కదా. ఆనాడు శిష్యులను, పేతురు, యోహానులను కూడా అన్నారు, మీరు ఈ నామము ఎత్తకూడదు, ఆ నామమును బట్టి ప్రకటింపకూడదు అని వారిని ఒత్తిడి చేసిన వాళ్ళు అంటారు, మేము ఎవరి మాట వినాలి? మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, లేకపోతే దేవుని మాట వినడమా? ఎవరి మాట వినాలి? ఈరోజు మీరే చెప్పండి, ఎవరి మాట వినాలి? మేము
మనుషుల మాట విని ఇది ఆపేయాలా? దేవుని మాట విని ప్రజలకు సత్యాన్ని బోధించాలా? అంతే. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దేవుని మాట అంతే. దైవ బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గమనించాలి. తర్వాత చివరి మాట ఏంటంటే ఆయన అంటాడు, ఆ మాట చూద్దాం, 9వ వచనం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నావును బట్టి ప్రకటింపనని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మోయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. దేవుని వాక్యం సత్యము అనేది నా గుండెల్లో, నా ఎముకల్లో, నా హృదయంలో అగ్ని వలె మండుచున్నది. నిజమే, ఈరోజు సత్యము అనేది హృదయంలో అగ్నిలాగా మండుతుంది. అది బయటకు రావాలి కదా. గమనించండి, నా ఎముకల్లో మూయబడినట్లు ఉంది. ఈరోజు గమనించండి, ఎవరి సంగతి నాకెందుకు, ఎవరెటు పోతే నాకేం అవసరమో, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించని అని వదిలేస్తే సరే, మేము క్షేమంగా ఉంటాం, మా మట్టుకు మేము సౌఖ్యంగా ఉండవచ్చు, క్షేమంగా ఉండవచ్చు. కానీ దేవుని వాక్యము అనేది అది అగ్నిలాగా మండుచున్నది. దేవుని వాక్యము 10 మందికి వెళ్ళాలి అంటే గమనించండి, అక్కడ దైవ వాక్కు యొక్క అవసరత, దైవ వాక్కు యొక్క అవసరతను గుర్తించినటువంటి దైవ సేవకులు అనే మాట ఏంటంటే, మేము చెప్పక ఉండలేదు. ఆయన అంటాడు కదా, చెప్పక మానలేదు. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు అన్నాడు ఆయన. చెప్పక మానలేదు, చెప్పకుండా ఉండలేను. ఈరోజు చెప్తే ఉండలేము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కానీ ఆయన అన్నాడు, నేను చెప్పక ఉండలేను, చెప్పక మానలేదు. అంటే గమనించండి, దేవుని వాక్యం యొక్క అవసరత, సత్యము యొక్క అవసరత లోకానికి ఎంతైనా ఉంది. దైవ బిడ్డలారా, లోకానికి ఎంతైనా ఉంది. సత్యం యొక్క అవసరత ఉంది. ఈరోజు భక్తి చేస్తున్నాం, అందరం భక్తి చేస్తున్నారు. ఏ కులమైనా ఏ మతమైనా భక్తిలో బ్రతుకుతున్నారు. కానీ సత్యంలో బ్రతకాలి. సత్యము ఈరోజు ప్రభు బోధించింది అదే. దైవ బిడ్డలారా, దేవుని సేవలో, దేవుని ప్రేరేపణకు తల వంచి ముందుకు వెళ్తున్నప్పుడు ఇటువంటి సవాళ్ళు ఎన్నో ఎదురవుతాయి. కాకపోతే ఏంటంటే, నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకో. నీ కొరకై దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుల యొక్క వాళ్ళ త్యాగపూరితమైన జీవితాన్ని, వాళ్ళ మనస్సును కూడా అర్థం చేసుకో. తద్వారా దేవుడిచ్చే క్షేమాన్ని పొందుకో. దేవుని సేవకులకు పూర్తిగా నువ్వు మనస్ఫూర్తిగా సహకరించు. దేవుని పరిచర్యలో నువ్వు పాలిభాగస్తున్నావు. ఆ విధంగా వాక్యాన్ని విన్న మీ అందరినీ దేవుడు ఆత్మీయంగా బలపరచునుగాక. వాక్య ప్రకారంగా దేవుడు ముందుకు మిమ్మల్ని నడిపించునుగాక. అటువంటి దైవకృప సమృద్ధిగా మనందరికీ దేవుడు అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు. అవును ప్రభువా, మీ ప్రేరేపణకు తల వంచి ముందుకు వెళ్తున్నటువంటి దైవజనుల జీవితాలు ఎదురవుతున్న ఎన్నో సవాళ్ళు నాయన, ఎన్నో పరిస్థితులు, ఎన్నో భయంకరమైనటువంటి పరిణామాలు. నా తండ్రి, మీరు గొప్ప దేవుడు. అవును నాయన, మేము మీ చిత్తానికి తల వంచి, మీ ప్రేరేపణకు తల వంచి ముందుకు వెళ్తుండగా నిజమే తండ్రి, ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ నీ ప్రభువా, దీని వెనుక మీరు కలిగి ఉన్న ఉద్దేశం చాలా గొప్పది, మంచి ఉద్దేశం, క్షేమకరమైన ఉద్దేశం తండ్రి. ఇది ప్రజలకు నష్టాన్ని కలిగించేది కాదు. అది ప్రతి ఒక్కరూ గుర్తించి బ్రతికే కృపను ప్రసాదించమని వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంతో, బలహీనతతో తండ్రి, నిరాశతో ఉంటే ధైర్యపరచండి, స్వస్థతను ప్రసాదించండి. తద్వారా వారి ప్రతి సమస్యలో నుండి మీ కృప ద్వారా విడుదలను దయచేయమని మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.